పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. లూకా రాసిన యేసుని సువార్త 10వ అధ్యాయం 30వ వచనం మొదలుకొని క్రింది వాక్యాలు మనం చదువుకోబోతున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం మొదలుకొని క్రింది వాక్యాలు మనం చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెలుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికిచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. చాలు. దేవుడి పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించి మనందరితో మాట్లాడునుగాక. ఎవరు నా పొరుగువాడు అని ఒక మనుషుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడిగిన ప్రశ్నకు యేసు ఇచ్చిన ఒక చక్కటి ఉపమాన రీతితో కూడిన జవాబు. ఎవరు నా పొరుగువాడు, హూ ఈజ్ మై నైబర్ అనే మాటలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానమును చెప్పుచున్నాడు. ఏమిటి ఆ ఉపమానము? ఒకడు యెరూషలేములో నుండి ఒకడు యెరికోకు దిగిపోచున్నాడు. అతడు యెరికో మార్గంలో వెళుచూ ఉన్నప్పుడు దొంగల చేతిలో పడ్డాడు. దొంగలు అతనిని కొట్టి అతని దగ్గర ఉన్న వాటిని దోచుకొని కొర ప్రాణముతో అతనిని విడిచిపోయారు. వాడు అక్కడ ప్రాణములకును జీవకు మధ్యలో కొట్టుమిట్టులాడుతూ ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద వర్జ్ ఆఫ్ డెత్. అతడు మరణపు అంచులలో అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పడి ఉన్నప్పుడు అదే మార్గమున ఒక యాజకుడు ప్రయాణమై వెళ్తున్నాడు. యాజకుడు ప్రయాణమై వెళ్ళి అతనికి సహాయపడాలి అనే మనసు లేనివాడై త్రోవ ప్రక్కకు వెళ్ళిపోయాడు. అదే మార్గములో లేవీయుడు కూడా వచ్చాడు. లేవీయుడు కూడా అతనికి సహాయపడాలనే మనస్సు లేకుండా అతను కూడా తన మార్గమున వెళ్ళిపోయాడు. బైబిల్ అంటుంది అదే మార్గములో సమరయుడు కూడా వచ్చాడు. అతడు దగ్గరకు వచ్చి అతని మీద జాలిపడి అతని గాయములకు నూనెయు ద్రాక్షరసమును పోసి వాని గాయములను కట్టి వానిని వాహనం మీద ఎక్కించుకుని అతన్ని తీసుకుని వెళ్ళాడు. దీనిలో అనేకమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చును. కానీ యేసుక్రీస్తు వారు ప్రాంతీయ పిచ్చి, వర్గ పిచ్చి కలిగిన వారికి అంటరానితనం అనే ఒక భయంకరమైన దేవునికి విరోధమైన అనుభవాలు కలిగిన వారికి ఒక చక్కని ఉదాహరణకు ఎవరినైతే అంటరాని వారిగా భావించారో ఆ వ్యక్తి సమర్యుడు అని, అతడే సహాయమునకు వచ్చాడనే విషయాన్ని యేసుక్రీస్తు వారి యొక్క ఉపమానములో స్పష్టంగా మాట్లాడతారు. యూదులైన యాజకుడు రాలేదు. ఆ యూద ప్రజలలో ఉన్న లేవీయుడు అతని సహాయానికి రాలేదు. ఎవరైతే అంటరాని వారు
లక్ష్య పెట్టబడని వారు అనుకున్నారు. అతడు వచ్చి అతనిని మరణములో నుండి కాపాడాడు. ఈ రోజున దీని మీద నుండి ఏదో వ్యత్యాసమైన సత్యాన్ని చెప్పాలని కాదు. ఏ రీతిగా ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికోకు వెళ్ళేటప్పుడు దొంగల చేత కొట్టబడి, గాయపరచబడి, ఉన్నవి దోచుకొనబడి కొర ప్రాణముతో ఉన్నాడు. ఈరోజు కూడా చాలామంది అపవాది చేత కొట్టబడి వారి దగ్గర ఉన్న వాటిని, ఆశీర్వాదములను, దేవుడిచ్చిన ఆత్మీయమైన కృపలను పోగొట్టుకొని కొన ప్రాణముతో ఉన్నవారు దేవుని సంఘాలలో లేకపోలేదు. ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. నాట్ స్పీకింగ్ అబౌట్ ఫిజికల్లీ ఆర్ లిటరల్లీ, బట్ స్పిరిచువల్గా, ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఈ రోజున అనేక మంది దొంగ అయిన, అపవాది అయిన సాతాను చేత కొట్టబడుతున్న వారు ఉన్నారు. వాని చేత ఏడవబడుతున్న వారు ఉన్నారు. వారి ఎద్దునున్న వాటినన్నిటిని అపవాది అయిన వాడు దోచుకుంటున్నాడు. వారికున్న మంచి గుణగణములు, వారికున్న ఆత్మీయత, వారికున్న ప్రార్థన జీవితం, లేకపోతే వారికున్న ఆత్మీయమైన వరములు, దేవుడిచ్చిన వేటినైనా కానీ పోగొట్టుకుంటున్న వారు ఉన్నారు. దానికి కారణం బైబిల్ అంటుంది, వారు దొంగల చేతిలో పడ్డారు. దొంగల చేతిలో పడినప్పుడు దొంగకు కనికరం ఉండదు, దొంగకు జాలి ఉండదు, దొంగకు మేలు చేయాలనే స్వభావం ఉండదు. సాధ్యమైనంత వరకు, నో మ్యాటర్ ఇఫ్ యూ హ్యావ్ టు షెడ్ బ్లడ్, నో మ్యాటర్ యూ డై, నువ్వు చనిపోయినా పర్వాలేదు, ఐ జస్ట్ నీడ్ వాట్ ఐ నీడ్, నాకేం కావాలో అదే నాకు కావాలి అనే ఉద్దేశముతో వాడు ఏదైనాను మన యొద్ద నుండి అపహరించడానికి, వాడు మనకి ఎంతటి హాని అయినా చేయడానికి వాడు సిద్ధపడతాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక విషయాన్ని మనం కూడా ఆలోచించాలి. ఇక్కడ కొంతమంది కూడా అపవాది చేతులలో చిక్కుకొనిన వారుగా, దే ఆర్ బ్యాట్లింగ్ ఇన్ దర్ లైఫ్. వాని చేత గాయపరచబడుతున్నారు, వాని చేత కొట్టబడుతున్నారు. తలంపులలో కొంతమంది పడిపోయేవారు, తమ శరీరమందు పడిపోయేవారు, లోక కార్యములకు పడిపోయేవారు, పాపములో కూరుకుపోతున్నవారు, చిన్న చిన్న బాంధవ్యాలలో పడిపోయేవారు అనేక మంది ఉన్నారు. తమ జీవితాలలో వారు అపవాది చేత కొట్టబడి, ఒక మాటలో జాగ్రత్తగా వినాలి, జయము లేని వానిగా, సాతానును జయించలేని వానిగా, అపవాది మీద విజయము లేని వానిగా పడిపోతున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి ఎవరు భక్తి చేయడానికి సహాయపడగలరు? చాలామంది మందిరానికి వస్తున్నారు, ప్రభుని నమ్ముకున్నామని చెప్తున్నారు, మారు మనసు పాపక్షమాప నిమిత్తమైన బాప్తిస్మం తీసుకుంటున్నారు, ఒక మందిరానికి వెళుతున్నారు. అయితే తమ జీవితాలలో దే ఆర్ ఆఫెన్ ఫాలింగ్. నానా విధములైన పరిచర్యలు మన యొక్క పరిచర్యలో ఉన్నవి. కాబట్టి కొంతమందితో నేను మాట్లాడేటప్పుడు, నేను మారు మనసు పొందాను, నేను బాప్తిస్మం తీసుకున్నాను, అయితే నేను పడిపోయాను. దానికి కారణం, నీవు కూడా ఒక దొంగ చేతిలో పడ్డావు. వాడు నిన్ను కొట్టాడు, నువ్వు వాడి చేతులు భయంకరమైన గాయములు తగిలి ఇప్పుడు నీ జీవితంలో ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నా. ఇటువంటి స్థితిలో ఉన్న వారికి సహాయపడేవారెవరు? యాజకుడు సహాయపడగలడా? ఒక పాస్టర్ గారు నేను భక్తిలో నిలబెట్టగలడా? లేవీయుడు లేకపోతే నీకు సహాయపడగలడా? యాజక ధర్మం నిన్ను ఏదో ఒక పరిచర్య చేయటం వలన నీవు దేవునిలో నిలబడగలవా? ఒక మతం ఒక మనిషి నిలబెట్టగలదా? లేదు ఒక నీ కులం ఒక మనిషి నిలబెట్టగలదు? అదే మాట్లాడుతుంది యాజకుడు లేవుడనే తత్వాలు. నో ప్రీస్ట్ క్యాన్ హెల్ప్ యూ ఇన్ దిస్ ఇష్యూ. అనుక్షణం పడిపోతున్న వారు అనుక్షణం నిలబడలేకుండా పేరుకు మాత్రం దేవుని సన్నిధికి వస్తూ ఆత్మీయతలో ఉంటూ వారి జీవితాల్లో కూలిపోయి లేకపోతే పడిపోతున్న వారికి ఎవరు సహాయపడగలరు? బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, ఏ యాజకుడు కూడా తన సహాయానికి రాలేదు, ఏ లేవీయుడు అతని సహాయమునకు రాలేకపోయాడు. మరి ఎవరు వచ్చారట? ఒక సమర్యుడు అతని సహాయానికి వచ్చాడు. ఈ సమర్యుడే మీకు నేను చెప్పాలనుకుంటున్న పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడన్నమాట. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పండి, హల్లెలూయా. ఒక మనుషుడు తన జీవితంలో భక్తి చేయలేక అనుక్షణం అపవాది చేత శోధించబడి పడిపోతున్నాడు అనుకుందాం. కొందరు తలంపులలో పడిపోయేవారు ఉన్నారు,
కొందరు చూపులలో పడిపోయేవారు ఉన్నారు, కొందరు మాటలలో పడిపోయేవారు ఉన్నారు. వింటున్నారా? కొందరు తమ జీవితంలో ప్రవర్తనలో అపవాది విసురుతున్న బాణములు తాళలేక, వాడు గుద్దుతున్న పిడిగుద్దులు తాళలేక వాడిని జయించడానికి బదులుగా వాని చేత గాయపరచబడి రణముగా జీవితాలు మారిపోయి అనేక మంది చావు అంచులలో, పాతాళపు అంచులలో పడి ఉన్నారనే సత్యాన్ని దుఃఖంతో ఈ మాట చెప్తున్నాను. చాలామంది అంటున్న మాట, నేను చేయాలనుకుంటున్నది నేను చేయలేకపోతున్నాను, నేను బాగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను, నీతిగా జీవించాలనుకుంటున్నాను, నీతిగా ఉండలేకపోతున్నాను, అనేకులకు సత్య సువార్తను ప్రకటించాలని ఆశపడుతున్నాను, అయితే నేను సత్య సువార్తను అనర్గళముగా ధైర్యంగా నేను ప్రకటించలేకపోతున్నాను. దీనికి కారణం ఏంటంటే అపవాది ఎక్కడో ఒక చోట నేను కొట్టి ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథములో ఆఖరి అధ్యాయంలో ఒక వాక్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక అభిషేకించబడిన వ్యక్తిని గురించి మీతో మాట్లాడాలని. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయం 2వ వచనము 3వ వచనం చదువుకుందాం. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబినాదాబు, మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా, యుద్ధములో అభిషేకము పొందిన సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. వారి చేత బహుగాయములు పొందాడు. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఒప్పుకోగలుగుతారో నాకు తెలియలేదు. ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలీలకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, సౌలు మీద శత్రులు అంబులు వేస్తున్నారు. అవి విసురుతున్నప్పుడు వారి అంబుల వలన సౌలు బహుగా గాయపరచబడ్డాడు. అతడు బహుగా గాయపరచబడ్డాడు. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, వారి అంబులు అతన్ని బహుగా గాయపరిచాయి. ఈరోజున దేవుని మాటలు వింటున్న వాళ్ళ అపవాది కూడా మనకు విరోధంగా వాడు కూడా అనేకమైన అంబులను విసురుతూ ఉంటాడు. అనేకమైన బెళ్ళములు, అనేకమైన బాణములు మన మీద వాడు వేస్తూ ఉంటాడు. వినాలి చాలా జాగ్రత్తగా. అవి మన మీదకు వచ్చి తగులుతూ ఉన్నప్పుడు అనేక మంది వాటిని ఎదుర్కొనలేక, విశ్వాసం అనే ఆత్మీయమైన డాలుతో వాడిని ఎదుర్కొనలేక, వానికి ఆయుధములను ఎదిరించలేక అనేక మంది అపవాది విసురుతున్న అనేకమైన ఆ ఒక ఆయుధముల వలన గాయపరచబడిన వారు ఉన్నారు. ఆ యెరూషలేము మార్గములో నుండి యెరికోకు పోవాడు ఎలా గాయపరచబడ్డాడు, యుద్ధ రంగములో ఎలాగున ఫిలిస్తీన్ల చేత సౌలని అభిషేకించబడిన వాడు గాయపరచబడ్డాడు. ఈ రోజున సంఘాలలో కూడా వారి ప్రాంతాలలో అనేక మంది విశ్వాసులు గాయములు పొందుచున్న వారిగా, అపవాది విసురుతున్న బాణములను ఎదుర్కొనలేక, చిన్న చిన్న ఆశలలో, చిన్న చిన్న కోరికలలో, చిన్న చిన్న పాపములలో వారు గాయపరచబడుతూ, ఒక మాటలో చెప్పాలనంటే దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్. యేసుక్రీస్తు వారు ఒక సంఘమును చూసి చెప్పినట్లుగా, జీవించుచున్నావన్న పేరు నీకు ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నట్లుగా అనేక మంది అపవాది యొక్క గాయములు, వాడి రేపిన గాయముల వలన గాయపరచబడి కొన ప్రాణంతో ఉన్నవారు ఉన్నారు. మరి అటువంటి వారు భక్తి చేసేది ఎలా? ఒక మాట మీ అందరిని అడగాలనుకుంటున్నాను. ఎంతమందికి మీలో నా ఆత్మీయమైన జీవిత విషయంలో నాకు తృప్తి ఉందని చెప్పగలుగుతారు? ఐ am satisfied with my righteousness. ఈ ప్రార్థన విషయంలో నేను తృప్తిగా ఉన్నాను. ఈ దేవుని వాక్యమునకు విధేయత చూపించే విషయంలో నేను తృప్తిగా ఉన్నాను. ఈ పరిశుద్ధ విషయంలో నేను తృప్తిగా ఉన్నా, మాటల విషయంలో నేను చాలా కంటెంట్గా ఉన్నాను. నేను నిజంగా సంతోషపడుతూ. ఎంతమంది మన ఆత్మీయతను గురించి తృప్తిగా సాటిస్ఫైడ్గా ఉన్నారు? మనలో అనేక మంది అల్పమైన స్థితిలోనే పడి ఉన్నాం. అంటే మనం అనేక మంది అపవాదిక బాణముల చేత, వాడి ఆయుధముల చేత మనం గాయపరచబడి శక్తిహీనులుగా, బలహీనులుగా పడి ఉన్నాం. మరి ఇటువంటి వారు నిలబడేది ఎప్పుడు?
ఇటువంటి వారు అపవాదిని జయించేది ఎప్పుడు? ఇటువంటి వారి జీవితంలో జయ జెండా ఎగరవేసేది ఎప్పుడు? వీరిలో రక్షణ పరిపూర్ణత చెందేది ఎప్పుడు? వీరిలో క్రీస్తుని రూపం ఏర్పడేది ఎప్పుడు? ఇలాంటి గాయములే తగులుతూ అనుక్షణం తమ జీవితాలలో అపవాది చేత ఒకడు గాయపరచబడుతూ ఉన్నాడు. దొంగ చేత అతని జీవితంలో గాయపరచబడి ఎదగలేని ఒక స్థితిలో ఉన్నాడు అన్నప్పుడు ప్రియులరా, ఆలోచించాలి. రోమిలకు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని చూపిస్తాను. ఇది మన సమస్య మాత్రమే కాదు, భక్తులు కూడా ఇటువంటి సమస్యలోనే వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. రోమా పత్రిక 7వ అధ్యాయం. పద్నాలుగవ వచనం నుండి మనం చదువుదాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చెయ్యనది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చెయ్యవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చెయ్యగోరు మేలు చెయ్యగోరని కీడు చెయ్యుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చెయ్యునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? చూడండి, పౌలు భక్తుడు తాను పాపముతో పోరాడుతున్నట్లుగా ఒక విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నాడు. హీ స్టేట్స్ అబౌట్ హిస్ స్ట్రగుల్స్ విత్ సిన్. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో నేను దానిని చేస్తున్నాను. నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని. అయితే నేను ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నానో ఆ నిర్ణయాలలో నిలవలేకుండా నేను పడిపోతున్నాను. ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దానిని నేను చేస్తున్నాను. ఏదైతే నేను చేయాలి అనుకుంటున్నానో దానిని నేను చేయలేకపోతున్నాను. అయ్యో, దౌర్భాగ్యుడైన మనుషుని నేను! ఇట్టి మరణ శరీరములో నుండి నన్ను విడిపించగలిగిన వారు ఎవరు? గమనించాలి వాక్యాన్ని. నాకైతే ఆశ అయితే ఒకటి ఉన్నది. అయితే ఆశ ప్రకారంగా కొంతమంది 1 రోజు 2 రోజులు, లేకపోతే హార్డ్లీ 3 రోజులు, మిగిలిన రోజుల్లో నిలబడలేకపోతున్నారు. నేను కూడదు అనుకున్న దానిని నేను చివరికి చేయవలసి వస్తుంది. నేనేదైతే చేయాలి అనుకుంటున్నానో దానిని నేను చేయలేకపోతున్నాను. మనుషుని జీవితంలో ఇటువంటి అసంతృప్తి మిగిలిపోతుంది. హీ వాంట్స్ టు బి గుడ్ బట్ హీ డస్ ఈవిల్. అతనికి ఎంత మాత్రము చెడు చేయకూడదు అనుకుంటున్నాడు. అయితే అతని లోపల ఉన్న మరణము సంబంధించిన శరీర తత్వం అనున్నది అతనిని ఆ పాపం జరిగిస్తున్నది. అతను అంటున్నాడు, ఇట్టి మరణ శరీరములో నుండి నన్ను విడిపించగలిగిన మనుషునికి విమోచనం లేదా? మనుషునికి విమోచనం లేదా? ఆ ఎరికో మార్గమునకు దిగిపోతున్నవాడు దొంగల చేత కొట్టబడుతున్నాడు. సౌలు యుద్ధములో ఫిలిష్తీయుల అంబులకు వానిక పదునైన ఆయుధములకు బహుగా గాయపరచబడి ఉన్నాడు. అభిషేకించబడిన వాడే, కృప పొందిన వాడే, అందరిలో ప్రత్యేకించబడిన వాడే. అయితే అతడు గాయములు నొంది ఉన్నాడు. గమనించాలి వాక్యాన్ని జాగ్రత్తగా. అపవాదికి జాలి లేదు. వెదర్ యు ఆర్ ఆర్డినరీ బిలీవర్ or else ordinary member or you are an anointed person,
నువ్వు అభిషేకించబడిన వ్యక్తివా, ఒక సాధారణమైన వాడువా, నువ్వు ఎవరైనా సరే నిన్ను గాయపరచాలి, నిన్ను బలహీనపరచాలి. నువ్వు చేయాలనుకుంటున్నది నువ్వు చేయకుండా నిన్ను అడ్డుకోవాలి. నీ లోపల నుండే, నీ శరీరతత్వములో నుండే నీకు విరోధంగా వాడి క్రియలన్నీ చేస్తూ ఉంటాడు. మరి ఎలా? నేను బానిసలాగా కనబడుతున్నాను. am I a slave to sin? నేను పాపమునకు దాసుడనైతినా? మరి ఎందుకని 1-2 రోజులు మాత్రమే, 4వ రోజు నా వల్ల నేను కొన్ని సందర్భాలు ఐ పుట్ ఎ టైం టేబుల్, ఒక టైం టేబుల్ వేసి ఇలా ఉండాలి, ఇలా జీవించాలని ప్రతి విషయాన్ని నేను ఆలోచన చేస్తున్నాను. అయినను నా జీవితంలో నేను నిలబడలేక, దానికి కారణం నా లోపల ఉన్న ఆ మరి నేను నా స్ట్రిక్ట్ అయిన రిలీజియస్ మతపరమైన నియమ నిబంధనల వలన నేను భక్తి చేయలేనా అనంటే, భక్తుడు అదే అంటున్నాడు, మన వలన కాదు అని. మన వలన మనం భక్తి చేయడం అసాధ్యమే. కొంతమంది చూడండి, గమనించాలి, కొంతమంది ఒక చిన్న పాపమును జయించలేరు. అయితే మరొక విశ్వాసికి ఆ చిన్న పాపము సులువుగా జయించుంటాడు. అయితే అతడు జయించవలసిన పాపము మరొకటి ఏదో ఉండి ఉండవచ్చు. అంటే నాకు ఈజీగా అనిపించింది నీకు టఫ్గా అనిపించవచ్చు, మీకు టఫ్ అనిపిస్తుంది నాకు ఈజీ అనిపించవచ్చు. గమనించాలి. అలాగున్న మనుషుడు తన జీవితాలలో చిన్న చిన్న విషయాలలో కొందరు పాపములలో పడిపోతున్న వారు ఉన్నారు. అది చిన్నదో అది పెద్దదో, మనుషుడు తన జీవితములో భక్తి చేయలేక పడిపోతున్నాడు. మరి భక్తి చేయడానికి ఏంటి రహస్యం? ఒక మనుషుడు నీతిమంతుడిగా నిలబడడానికి, పరిశుద్ధ జీవితం జీవించడానికి ఏమిటి రహస్యం అనంటే, మారు మనస్సు, బాప్తిస్మం అనే అనుభవంలో మనం ఆగిపోకుండా 8వ అధ్యాయం 1వ వచనం, రోమా 8:1.